హాయ్ అండి, నేను మీ హవీలాని. నిమ్మరసం పులిహోర చేసే విధానం చూద్దాం. కొంచెం నిమ్మరసం, 4 పచ్చిమిర్చి నీళ్ళు చీల్చి పెట్టుకున్నాను, ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక కాయ దానిమ్మకాయ ఇత్తనాలు, కొద్దిగా కరివేపాకు, 2 చెంచాలు ఏడుశనగపప్పు, 2 చెంచాలు పచ్చెనగపప్పు, ఒక గ్లాస్ అన్నం అయితే వండి నేను చల్లార్చి పెట్టుకున్నానండి. బాండి పెట్టుకొని నూనె పోసుకుందాం. 2 గంటల నూనె అయితే పోసాను నేను. ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, 2 చెంచాలు పచ్చెనగపప్పు, అవి కొంచెం వేగేలాగా కలుపుకుందాం. 4 ఎండుమిర్చి, వేగినాయండి. మిగతా వేసుకు 2 చెంచాలు ఏడుశనగపప్పు, 4 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం వేగేటట్టుగా. ఒక 1/2 చెంచా పసుపు, ఒక చిటికెడు ఇంగువ, కొంచెం పచ్చాసన పోయేలాగా తిప్పుకుందాం. కొంచెం 2 రెబ్బల కరివేపాకు, నిమ్మరసం 3 కాయలు అయితే నిమ్మరసం తీసి పెట్టానండి. అవి కొంచెం వడకట్టుకుందాం, విత్తనాలు పడకుండా. తగినంత సాల్ట్ కలుపుకుందాం. 1 నిమిషం చాలు కలుపుకోవటానికి. సిమ్లో పెట్టి కలుపుకుందాం. అన్నం అయితే గ్లాస్ అన్నం వండి పక్కన పెట్టుకున్నానండి, అది ఇప్పుడు దాంట్లో వేసి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్ తురుము పెట్టుకున్నానండి, క్యారెట్ దాంట్లోకి వేద్దాం. దానిమ్మకాయ విత్తనాలు కూడా వేసుకొని కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. 1 నిమిషం చాలండి. అయిపోయింది, గ్యాస్ ఆపేసుకుందాం. అంతేనండి, ఈజీగా త్వరగా అయిపోవటానికి, పిల్లలకి లంచ్ బాక్స్లో పెడతానికి ఈజీగా నిమ్మకాయ పులిహోర రెడీ. నిమ్మకాయ పులిహోర కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.